ఒంగోలు మున్సిపాలిటీలో విస్మయానికి గురిచేసే ఘటన వెలుగులోకి వచ్చింది. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికి వచ్చి మున్సిపాలిటీలో మ్యూటేషన్ ఫీజు కట్టేశాడట. అవును, ఇది జోక్ కాదు. అధికారుల రికార్డులో ఇదే నిజం. చనిపోయిన వ్యక్తి పేరుతో పన్నులు, రసీదులు ఎలా రూపొందాయి? ఎవరి ఆశీస్సులతో ఈ మాయాచాలం జరిగింది? లంచగొండి అధికారుల చేతిలో చట్టం ఎలా బలహీనపడింది? ఒంగోలు మున్సిపాలిటీలో జరిగిన ఈ వింత ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది. 10 సంవత్సరాల క్రితం మరణించిన వ్యక్తి స్వయంగా వచ్చి 200 మ్యూటేషన్ ఫీజు కట్టాడు అని రికార్డులు చెబుతున్నాయి. ఒంగోలు నగరానికి చెందిన గోవిందరావు 10 ఏళ్ల క్రితం మృతి చెందారు. ఆయన ఆస్తిని అప్పటి నుంచి కూతురు, మనవరాళ్లు చూసుకుంటూ పన్నులు కూడా రెగ్యులర్ గా కడుతుండేవారు. కానీ ఇటీవల ఒక మహిళ అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చి నేనే గోవిందరావు భార్యను అని తప్పుదారి పట్టించి మున్సిపల్ అధికారులను ప్రసన్నం చేసుకుని చనిపోయిన గోవిందరావు పేరుతో మళ్లీ మ్యూటేషన్ చేయించుకోవడంలో సక్సెస్ అయింది. ఇక మ్యూటేషన్ చేయడానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, మ్యారేజ్ ప్రూఫ్ ఏమీ లేకుండా కేవలం నోటి మాటతోనే ఈ ప్రక్రియ జరిగిందని గోవిందరావు మనవడు చెరుకూరి ఫణిక్ కుమార్ ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం చనిపోయిన మా తాత గోవిందరావు ఎలా వచ్చి ఫీజు కట్టాడు అని అధికారులను ప్రశ్నించిన ఆ మహిళే వచ్చి చెల్లించింది అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఫణికుమార్ వెల్లడించారు. లంచాలకు అలవాటు పడి ఏసీపీ దాడుల్లో పట్టుబడి జైలు కూడా అనుభవించిన ఓ రెవెన్యూ అధికారి వల్లే ఈ మ్యూటేషన్ జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇది లంచగొండి అధికారుల మాయాజాలమేనని మండిపడుతున్నారు. ఈ అవినీతి అధికారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చి ఫీజు కట్టేంత వరకు వ్యవస్థను ఆటబొమ్మగా మార్చిన అవినీతి మున్సిపల్ పరిపాలనలో ఉన్న లోపాలను మరోసారి బట్టబయలు చేస్తుంది. పత్రాలు లేకుండా, ఆధారాలు లేకుండా నోటి మాటతో మైనర్ ఆస్తి మ్యూటేషన్ చేసేంత వరకు చేరిన అవకతవకలు అధికారుల నిజ రూపాన్ని చూపిస్తున్నాయి. ఇక ఈ ఘటనపై విచారణ జరుగుతుందా? అవినీతి అధికారులపై చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి. నా పేరు చెరుకూరి ఫణిక్ కుమార్. నిన్నటి రోజున అంటే డిసెంబర్ 5 శుక్రవారం 2025 సంవత్సరం 11 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మిర్యాల గోవిందరావు అనే వ్యక్తి వచ్చి తనకి ఆస్తి లేకపోయినా తన పేరు మీద పన్ను కట్టమని మ్యూటేషన్ ఫీజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న అత్యంత అవినీతిపరుడైన రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్ర గారికి 200 రూపాయలు చనిపోయిన వ్యక్తి వచ్చి కట్టడం అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆస్తి లేని వ్యక్తి, అసలు మనిషే లేని వ్యక్తి పేరుపై మ్యూటేషన్ ఛార్జీ ఎట్టా వసూలు చేశాడు ఈ అత్యంత అవినీతిపరుడైన ఎస్వి నరేంద్రాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. 11 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వ్యక్తి ఆస్తి ఏమీ లేదు, వచ్చి మ్యూటేషన్ డబ్బులు కట్టారు అంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆస్తి మా నాన్నగారిది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆస్తి మా అమ్మగారి పేరు మీద మారింది, పన్నులు అన్నీ. మా అమ్మగారు నా కుమారుడు మైనరు చెరుకూరి నరసింహ పేరు మీదకి ఒక గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఆటో మ్యూటేషన్ ద్వారా నవంబర్ 3వ తేదీ ఒంగోలు మున్సిపల్ కమిషనర్ గారు మా అబ్బాయి పేరు మీదకి పన్ను వేశారు. ఇదే అసెస్మెంట్ నెంబర్ మీద చనిపోయిన వ్యక్తికి పన్ను మార్చమని మ్యూటేషన్ చేయమని 200 రూపాయలు డబ్బులు కట్టారని ఎస్వి నరేంద్ర అనే రెవెన్యూ అధికారి చనిపోయిన వ్యక్తి నుంచి డబ్బులు తీసుకొని మ్యూటేషన్ ఫీజు చెల్లించుకున్నారు. ఇంతకంటే దారుణమైన దుర్మార్గమైనటువంటి చర్య నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఏ మున్సిపల్ వ్యవస్థలో, ఏ మున్సిపల్ చట్టాల్లో ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. నా పేరు చెరుకూరి ఫణిక్ కుమార్. నిన్నటి రోజున